అన్ని యాక్టివిటీస్ అండ్ గేమ్స్ అన్నీ కూడా కింద పెట్టాను. అందరూ కూర్చుని చాలా చక్కగా ఆనందంగా చేసుకున్నారండి వినాయక చవితి. మీరు కూడా మాతోటి చూసేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. హౌసీ అని ఆల్ గేమ్ అన్ని గేమ్స్ బాగా ఆడారు. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ చిన్నోడు చూడండి నెక్స్ట్ డే పూజ చేసినప్పుడు వచ్చేసి గంట కొట్టేసుకుని పూజ చేసేస్తున్నాడంట. వీడి డ్యాన్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీ అందరికీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మిగిలిన వీడియోస్ కూడా కింద వస్తున్నాయి. కంటిన్యూషన్లో తప్పకుండా చూడండి. Bow two jar, bow bow, bow three jar, bow bow bow, bow four jar, bow bow bow, bow five jar, bow 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 bow, bow six jar, bow 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 bow, bow bow seven jar, bow 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 bow, bow bow, bow eight jar, bow bow bow, bow bow bow, bow 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 bow, bow nine jar, bow 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 bow. Bow, 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 bow. Bow ten jar, bow, 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 bow. Bow, 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 bow. చిన్నోడా డాన్స్ శివ డాన్స్ ప్లాన్ ఇచ్చాము. బాయ్స్ని గర్ల్స్ని సపరేట్గా ఆడిపించి తర్వాత ఇద్దరు విన్నర్స్ని ఆడిపించాము. అండ్ ఇంట్లో పెద్ద అమ్మాయిలందరూ కూడా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసాము. ఈ గేమ్లో అయితే కనుక నేను జయశ్రీ ఫైనలైజ్ అయ్యాము. ఫైనల్గా జయశ్రీ విన్ అయింది.
పోతున్నావా మధ్య మ్యూజికల్ చైర్ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఈ గేమ్లో ఎవరు లాస్ట్ ఎలాగంటే ఫోటోగ్రాఫర్ సరిపోద్దండి. చాలు కానీ తీసారా ఓపించి ఆల్ సెట్ అని చెప్పి ఆద్య పట్టుకుంది కాలు నింటుంది. ఫైనల్లీ లాస్ట్ డే వచ్చేసింది. లాస్ట్ డే అయితే కనుక స్వామివారికి లడ్డూలు 2 లడ్డూలు, ఒకటైతే లక్కీ డ్రా తీస్తున్నారు, ఇంకొకటైతే పాట పెట్టారు. లక్కీ డ్రాలో ఆద్యతతో తీపిస్తే ఆద్య ఒక్క స్లిప్ తీయమంటే దానికేమో అర్థమైందో ఒక్కటే తీసింది. ఈ లక్కీ డ్రాలో మా ఇంట్లో అమ్మాయికి బన్నుకే వచ్చింది. తర్వాత తనకి ఆ లడ్డూతో సత్కరించి మా అత్తయ్య గారు ఇచ్చారు. తర్వాత లడ్డూని మేము వీధిలో ఒక రౌండ్ వేయించి బన్నుతోటి లోపలికి తీసుకొచ్చేసాక ఆ లడ్డూకి తెలిసిందే కదండి, యాజ్ యూజువల్గా హారతి ఇచ్చేసి లోపల దేవుడి దగ్గర పెట్టేసుకుంటాం. నెక్స్ట్ డే కానీ ఎప్పుడైనా సరే మనం పబ్లిష్ చేసుకుని ఇచ్చేయడమే. అండ్ బన్నూర్ నేమ్ చెప్పగానే బన్ను రియాక్షన్ చూడండి. భువనశ్రీ
లడ్డూ పాట స్టార్ట్ అయిందండి. ఎవరి అమౌంట్ వాళ్ళు రైజ్ చేసుకుంటుండగా ఇలా ఫైనల్లీ లడ్డూ పాట అయితే ఆద్యకొచ్చింది. నాకు చాలా సేపు అర్థం కాలేదు. నేను ఆంజనేయులు అంటుంటే ఎవరో అనుకున్నాను చూస్తున్నాను. ఇంతకీ ఆ మైక్ కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే ఆద్య అని చెప్పారు. అందుకే నేను రికార్డ్ చేయలేదు. ఇందుకు ఆద్య పాడుకుందండి లడ్డు. ఆద్య విన్ అయింది. అందుకు చూడండి క్లాప్స్ కొడుతున్నాం. వాడు మాత్రం ఏమీ చేయలేనట్టు పక్కన కూర్చొని పాలు తాగుతున్నాడు. అంత లడ్డు వాడు మోయలేడు కాబట్టి ఈ టాస్క్ నాకొచ్చింది. వాడికైతే ఏం భయముండదండి. నేను చాలా వీడియోస్‌లోనే చెప్పాను. ఏదైనా సరే అదేం భయపడదు. పెట్టాలే గానీ మనం భయపడాలి. అదే పెట్టిచ్చేసుకొని మూవ్ అయిపోతుంది. స్వామివారిని ఊరేగించడానికి అన్నీ సెట్ చేసుకుని ప్రసాదాలన్నీ పెట్టుకున్నారు. వినాయక చవితి అంటేనే ఫుల్ ఆఫ్ కలర్స్ కదండీ! అందుకని చెప్పి ఆద్యకి లిటిల్ బిట్ రాయిపిచ్చాను. ఎక్కువ కాదు. అండ్ స్వామివారికి దిష్టి తీసేసి ఊరేగింపయితే స్టార్ట్ చేశారండి. అందరూ కూడా ఊరేగింపుకి వెళ్ళారు. పిల్లల్ని ఎదురు రానివద్దు చూసుకోవాలండి. లేకపోతే డోర్ అయితే పైకి లేపేయండి యువతలు కాదు.
ఏంటంటే ఆద్యని ఇంట్లో ఉంచేసాం. చూడండి ఎంత క్యూట్‌గా ఉందో కలర్స్ రాసుకుని. అండ్ ఊరేగింపు అయిపోయాక మేము మధ్యలో నుంచి వెనక్కి వచ్చేసాం. ప్రసాదాలు సంతోషంగా ఆనందంగా జరిగింది. వారిని నిమజ్జనం చేయడానికి మా ఇంట్లో పిల్లలందరూ కలిసి పిల్లలందరూ ఎంత సంతోషంగా చేసుకున్నారంటే వినాయక చవితి. నేను ఇంట్లో పిల్లలందరూ యూనిటీగా చేసుకున్నట్టు ఏదో చూడలేదు, కానీ ఈ వినాయక చవితికి మొత్తం మా వీధి ఫుల్ ఆఫ్ యూనిటీగా చేసుకున్నారండి. చాలా నచ్చింది. పండుగలన్నిటిలో గల వినాయక చవితి అందరికీ చాలా స్పెషల్. నాకన్నా స్పెషల్. నాకు చాలా ఇష్టం. ఒక లడ్డూ పాటలో వచ్చిన లడ్డూని చిన్న చిన్న పీసెస్ కింద చేసి మా ఇంట్లో వాళ్ళకి, వీధిలో వాళ్ళకి, చుట్టాలకి అందరికీ ఇచ్చేసాము స్వామివారి ప్రసాదాన్ని. ఇలా మా వినాయక చవితి చాలా సంతోషంగా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు నన్ను చేయమంటూ మీ ఆద్యాస్ వ్లాగ్స్లో గాయత్రి. థ్యాంక్ యూ.